నమో వెంకటేశాయ నమః. మీరు 5 అంటే అలాగా విష్ణుకుమార్ గారికి 20 నిమిషాలు ఇచ్చి కొంతమంది మహిళలు కూడా సీనియర్ శాసనసభ్యుడిగా నేను తొలిసారి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ సభలో. అధ్యక్ష, ఎట్టకేలకు నాకు ఈ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి పూర్తి బడ్జెట్ మనం పెట్టుకుంటున్నాం. దీన్ని పరిశీలిస్తే స్పష్టంగా నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, చతురత, విజనరీ, సమర్థత కనిపిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో అతలాకుతమైనటువంటి వ్యవస్థల్ని మార్చాలనేటటువంటి తపన ఉందో ఆ ఆత్రం స్పష్టమవుతుంది. అలాగే ముఖ్యంగా మన యువ నాయకుడు లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రలో తను సంగ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ సమస్యల మాల ద్వారా తన అనుభవం ఈ బడ్జెట్లో ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా అధ్యక్ష, ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారి యొక్క తన అనుభవాన్ని రంగరించి ఈ ముగ్గురు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈ రాష్ట్రం అభ్యుదయ పదంలో ముందుకు నడిచే విధంగా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండింటినే కాకుండా జోడెట్లుగా నడిపించడమే కాకుండా సంపదను సృష్టించేటటువంటి విధానంతో ఈ బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి విధానం ఇక ఈ బడ్జెట్ యొక్క వివరాల్లోకి వెళ్తే వివరాలతో పాటు క్లుప్తంగా వివరాలను ఒక్కసారి సభ దృష్టికి తెస్తూ నాకు తోచినటువంటి సలహాలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కువ జనాభా దేన్ని ఆధారంగా పెట్టుకుని జీవిస్తారో ఆ వ్యవస్థకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతాంగ వ్యవస్థ, వ్యవసాయం మీద చూసుకున్నట్టయితే ఈవేళ మనం 43,000 కోట్ల రూపాయల చిల్లరే వ్యవసాయ అనుబంధ రంగాలకి, వ్యవసాయ ఉపయోగకరమైనటువంటి నీటి వనరులకి ఇంత భారీ ఎత్తున బడ్జెట్లో పెట్టడం అన్నది ఇక్కడ ఎక్కువ జనాభా జీవించేటటువంటి రైతాంగ వ్యవస్థకి ఒక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విధానం స్పష్టమవుతుందని మనవి చేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఏ రాష్ట్రంలో అయినా విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఏర్పడాలంటే ఆ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రం సుసంపన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని పురస్కరించుకుని అందుకోసమే విద్యా వ్యవస్థలో చూస్తే 29,909 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మనం పెట్టుకోవడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం యొక్క విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడాలనేటటువంటి అనే ఉద్దేశం చాలా క్లియర్గా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పేదవారికి విద్యా వ్యవస్థను చేరువుకు తీసుకురావడానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినటువంటి విధానం చూస్తే ఇది
మన ఆలోచన విధానం ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రాష్ట్రంలో పేదవాడు ఉండకూడదు, అందరూ సుసంపన్నంగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థిక పరిపుష్టితోటి అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఇటు సంక్షేమానికి, తాత్కాలిక సంక్షేమానికి కానీ శాశ్వత సంక్షేమానికి కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెనువెంటనే ఆదుకునేటటువంటి విధానం కానీ ఈ మూడు ప్రతిబింబించేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో ఇవాళ సంక్షేమానికి కేటాయించినటువంటి నిధుల యొక్క విధానం చూస్తే మన కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలియజేస్తుంది. నెహ్రూ గారు, అయ్యా కేశవ్ గారు వచ్చేలోపు కనీసం ఇంకో ముగ్గురు కన్నా అవకాశం ఇవ్వాలి. అయ్యా ఎఫ్ఎం వచ్చేలోపు మీరు అనే లోపల నేను మాట్లాడతాను. అంటే అంటే అంత తొందరగా మాట్లాడితే ఓకే, ఆయన ఇక వచ్చేలోపు ముగ్గురు కన్నా ఆరోగ్యం, ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామని చెప్పుకోవడంలో తప్పు లేదన్నది నా భావన. అంటే ఆ అవకాశం ఖచ్చితంగా నాకు మీరు దయించి నాకు టైం ఇవ్వాలి. మీకు నా మీద ఉన్నటువంటి చనువుతో మీరు నన్ను నిరోధించడానికి మాత్రం చూడొద్దు. ఏ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం ప్రజల యొక్క శ్రమశక్తితోటి ఆ రాష్ట్రం సుసంపన్నమవుతుంది. ఆ ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను 18,421 కోట్లు కేటాయించడం జరిగింది. దీనివల్ల ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడటమే కాకుండా సామాన్యునికి అన్ని రకాలైన వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కానీ, ఆరోగ్య శాఖ మంత్రి గారికి కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాది చిన్న విన్నపం. ప్రతి నియోజకవర్గానికి సామాన్యుడికి ఏదైతే వైద్యం అందుబాటులోకి రావాలని చెప్పి మనం కోరుకుంటున్నామో అది అందుబాటులోకి రావాలనుకుంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి మెయిన్ స్పెషలిస్టులందరినీ కూడా ఆ హాస్పిటల్కి స్టాఫ్నిచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం ఈ బడ్జెట్ కాకపోయినా రాబోయేటటువంటి బడ్జెట్లో అయినా సరే ఆ అవకాశాన్ని ఇచ్చి ప్రతి దిక్కున కూడా ఇవాళ సిఎస్సీలు ఉన్నాయి నియోజకవర్గానికి. ఆ సిఎస్సీనే ఇవాళ 30 పడకలు 50 పడకల హాస్పిటల్గా ఉన్నాయి. వాటిని 100 బెడ్ హాస్పిటల్గా మనం నిర్మాణం చేసుకోగలిగితే సామాన్యుడికి మాత్రం వైద్యం అందుబాటులోకి వస్తుంది, సామాన్యుడికి ఉపయోగపడుతుంది అని చెప్పి నా చిరు సలహా.